ఎనీ స్టాటిస్టిక్స్ అంటే నో స్టాటిస్టిక్స్. మా కాలంలో రైతుల ఆత్మహత్యలు జరగలేదు అని చెప్తారు. జరగలేదా అన్న? ఫామ్ హౌస్ కాడికి పోయి మా దౌలతాబాద్ రైతే ఊరేసుకున్నాడు. దానికి దేర్ ఈజ్ నో ఆన్సర్ ఫ్రమ్ ద టీఆర్ఎస్. కాబట్టి కేటీఆర్ అయినా హరీష్ అయినా ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ లోపల ఏదో చేయాలనేటువంటి తపన లోపల చేస్తున్న పంచాయతీ తప్ప గ్రౌండ్ రియాలిటీలో లేరు వాళ్ళు అనేది నా ఆలోచన. మున్సిపాలిటీ సంబంధించి మాట్లాడారు కదా, 3 మున్సిపాలిటీ, దాన్ని ఏమైనా హైదరాబాద్ ఫిర్యాదు చేస్తారా? తప్పకుండా. ఇప్పుడు బొల్లారం, అమీన్పూర్, తెల్లాపూర్తో పాటు నాలాంటి ఆలోచన ఏంటంటే సంగారెడ్డి, సదాశివపేటలో కూడా హైడ్రా రావాలి, పని జరగాల్సిందే. ఎందుకంటే చెరువులు, కుంటలు ఏ ఊర్లో ఉన్నా రక్షించబడాలి. మోర్ పర్టికులర్గా రింగ్ రోడ్ లోపల వచ్చేటువంటి బొల్లారం, అమీన్పూర్, తెల్లాపూర్ మున్సిపాలిటీల్లో ప్రతిరోజు ఏదో ఒక రకంగా ప్రభుత్వ భూముల ఆక్రమణ, చెరువులు, కుంటల ఆక్రమణ జరిగి పెద్ద పెద్ద బంగ్లాలు వస్తూ ఉన్నాయి, లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకుంటూ ఉన్నారు. తెలియక తెలిసి నమ్మి అమాయకులు చాలామంది నష్టపోతూ ఉన్నారు. ఉదాహరణకి ఇప్పుడు అమీన్పూర్ పరిధి లోపల ఒక ఇన్సిడెంట్ చెప్తాను నేను మీకు. ఏం జరిగింది అంటే అక్కడ ఒక ప్రైవేట్ సర్వే నెంబర్